ఇక జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బల్గేర గ్రామంలో 30 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ బాసు శ్యామల, సర్పంచ్ బాసు హనుమంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జెడ్పీటీసీ బాసు శ్యామల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మన గ్రామం వైపు చూసే విధంగా అభివృద్ధి చేసుకుందామని ఆమె తెలిపారు. సర్పంచ్ బాసు హనుమంత్ నాయుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల కార్యాచరణలో భాగంగా రెండో రోజు బల్గేర గ్రామంలో కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. 60 మంది సభ్యులు ఇందులో ఉంటారని, గ్రామ ప్రజలు సహకరించి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా చేయాలని అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒక్క విషయం ఏంటంటే మన గ్రామానికి మనం పుట్టినందుకు మన గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. మన గ్రామం మనకేం చేసింది అనకుండా మన గ్రామానికి మనం ఏం చేశాము అనే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన గ్రామం ఎక్కడ చూసినా దాదాపుగా సీసీ రోడ్లు వేసినప్పటికీ కూడా అక్కడక్కడ మురికి కాలువలు చాలా కొంచెం దాన్నంతా క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా బ్లీచింగ్ పౌడర్ ద్వారా అదేవిధంగా చెట్లు నాటడం ద్వారా మనకు ఏ ఒక్కరు బయట నుంచి వచ్చినా మన గ్రామాన్ని చూసే వరకే వాళ్ళకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రావాలి. మన ఈ గ్రామం ఎంతో అందంగా ఉంది. మన కేసీఆర్ గారు చెప్పడం ఏంటంటే మన గ్రామాలని అద్దంలాగా తీర్చిదిద్దుకోవాలనే ఒక నినాదం మన దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. దీన్ని అందరూ గ్రామ ప్రజలు కూడా దీన్ని సహకరించి మన గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవాలి. ఏ ఒక్కరూ కూడా దాన్ని వ్యతిరేకంగా తీసుకోకుండా అందరూ కూడా తమ సహకారాన్ని మన గ్రామంలో అందరూ కూడా సహకరించి మన గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన రాష్ట్రం మన గ్రామం వైపు చూసే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాఘాపూర్ గ్రామ పంచాయతీలో కోఆప్షన్ మెంబర్స్ నియామకంలో గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ గారు మరియు సెక్రటరీ గారు గ్రామస్తుల సమక్షంలో ఈరోజు మెంబర్స్గా మా ముగ్గురిని ఎన్నుకోవడం జరిగింది. నన్ను, కుమారి భిక్షపతి గారిని, పద్మ గారిని. దాదాపు 40 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు రెండు సార్లు సర్పంచ్గా చేశారు ఈ గ్రామంలో. అప్పుడు అఫీషియల్గా ఈ గ్రామ పంచాయతీ ఆవరణలో అడుగుపెట్టాం. ఈరోజు 40 సంవత్సరాల తర్వాత గ్రామస్తుల సహకారంతో, సర్పంచ్ గారు మరియు సెక్రటరీ, ఎంపీటీసీ గారి సహకారంతో ఈరోజు మళ్ళీ ఈ గ్రామంలో అఫీషియల్గా ఒక కోఆప్షన్ మెంబర్గా రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది. మేము ఈ గ్రామానికి తప్పకుండా సేవ చేసే దృక్పథంతో ఉన్నాము. ముఖ్యంగా కోఆప్షన్ మెంబర్స్ ఎన్నుకోవడంలో అంటే నాకు తెలిసినంతవరకు గ్రామస్తులకి మరియు గ్రామ పంచాయతీ కమిటీ మెంబర్లకి మధ్య వారధిగా పనిచేయడానికి మాత్రమే కోఆప్షన్ మెంబర్స్ తప్పితే ఇందులో మేము ముగ్గురం కూడా సొంత నిర్ణయాలు తీసుకొని మా నిర్ణయాలు వారు చెప్పడం అనేది ఉండదు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు కోఆప్షన్ మెంబర్స్ ఎన్నుకోవడం జరిగింది. అందులో గ్రామానికి సేవ చేసిన దాదాపు మాకు ఒక 12 ఎకరాల ల్యాండ్ విలేజ్కి డొనేట్ చేసిన ఎర్రబాటి వెంకటేశ్వరరావు మరియు ఇంకా స్కూల్ పిల్లలు కూడా గత 2 ఇయర్స్ నుండి 3,000 ఇస్తున్నాడు. ప్రజెంట్ కూడా ఇస్తున్నాడు. ఆ స్కూల్స్ సెట్స్ కట్టించండు. దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఎర్రబాటి వెంకటేశ్వరరావు గారిని రాఘాపూర్ దాతగా అతన్ని కోఆప్షన్ మెంబర్గా నియమించడం జరిగింది. మరియు సీనియర్ సిటిజన్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయిన కుమారి భిక్షపతి గారిని మెంబర్గా చేయడం జరిగింది. మరియు మహిళా సంఘం అధ్యక్షురాలు కుంట పద్మ గారిని వారందరి ఆదేశాల మేరకు కుంట పద్మ గారిని వాళ్ళని కూడా కోఆప్షన్ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. మీరు చేయవలసిన మీరు ఏం చేయాలి?